వినండి. పూర్వము ఉల్కామోకుడని ఒక రాజు ఉన్నాడు. అతడు ఇంద్రియాలను జయించినవాడు, అంతేకాకుండా సత్యవంతుడు, దాన గుణము కలవాడు. ప్రతిరోజు దేవాలయానికి పోయి అనేకులైన వారికి విశేషమైనటువంటి ధనాన్ని ఇచ్చి సంతోషపెట్టేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణము కలది. ఆ దంపతులకు నాడు భద్రశీలా నది ఒడ్డున శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేస్తున్నారు. ఆ రాజు వ్రతం చేస్తుండగా ఒక వర్తకుడు వచ్చినాడు. అనంతమైన ధనముతో ఒక పడవను నింపుకొని వ్యాపారములకై ఆ మార్గంలో కూర్చున్నాడు. రాజు చేస్తున్న వ్రతాన్ని చూసి తన పడవను ఒడ్డుకు తీసుకొని వచ్చి, ఓ రాజా, ఈ విధముగా మీరు చేస్తున్న వ్రతం ఏమిటి అని అడిగినాడు. అందులకు, ఓ రాజా, మీరు చేస్తున్న వ్రతం ఏమిటి, అది అంతయో కూడా నాకు తెలిపండి అని అడిగినాడు. అందులకు ఆ రాజు ఈ విధముగా చెప్తున్నాడు, పోయి నాకు విధానం లేదు కనుక నేను పుత్రుని పొందుటకై శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేస్తున్నాను అని చెప్పి ఆ వ్రతమును ఏ విధంగా చేయాలో కూడా చెప్పినాడు. వైశ్యుడు అనగా ఆ వర్తకుడు రాజున్న గంటయ్యని, ఓ రాజా, నాకును కూడా సంతానం లేదు కనుక నేను కూడా ఈ వ్రతాన్ని చేసి సంతానం పొందుతాను అని తెలిపినాడు. ఆ వర్తకుడు తన వ్యాపారం చేసుకుని తిరిగి తన సంతానం చేరుకున్నాడు. సత్యనారాయణ స్వామి యొక్క వ్రతములు ప్రభావములు ప్రభావైన లీలావతి చెప్పగానే ఆమె విడుచుండగానే సంతానము కలిగితే ఆ వ్రతాన్ని తప్పక చేస్తాను అని ప్రతిజ్ఞ చేసినాడు. అంతటా ఒక దినంలో లీలావతి ధర్మపారాయణ భక్తితో తప్పించింది. గర్భావతి అయి 10వ మాసమున ఒక కుమార్తెను కలిగి ఆ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారుద్దుగా పెంచుతున్నాడు. అప్పుడు లీలావతిని చూసి, భర్త మనకు సంతానం కలిగింది కనుక సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేస్తాను అన్నారు కదా, కాబట్టి వ్రతాన్ని చేయండి అని చెప్తుంది. అందులకు అతడు అమ్మాయి వివాహ కాలంలో వ్రతాన్ని చేస్తానని తన భార్య అయిన లీలావతికి సమాధానం చెప్పి వ్యాపారములకి పట్టణంలోనికి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత కొంతకాలానికి కళావతి వచ్చింది. ఒక దూతను పిలిపించినాడు. అమ్మాయికి తగిన వరుణ్ణి తీసుకుని రమ్మని చెప్పి పంపించినాడు. అంతటా దూత వెంటనే వెళ్లి కాంచనా నగరంలో ఒక వర్తకుడైనటువంటి కుమారుడిని తీసుకొని వచ్చినాడు. తన కుమార్తెకు వాడు తగిన వాడుగా ఉండడం వల్ల మహావైభవంగా పెళ్లి జరిపించినాడు. ఆ పెళ్లి ఆనందంలో ఉండి ఆ వర్తకుడు శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని మర్చిపోయినాడు. అందులకు సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యునిపై కోపం వచ్చింది. అప్పుడు వ్యాపారమున బహు నిపుణుడైన వైశ్యుడు అల్లుణ్ణి కూడా తీసుకొని బయలుదేరి సముద్ర తీరాన ఉన్న రత్నసారపురమునకు చేరినాడు. ఆ రత్నసారపురమును చంద్రకేతుల మహారాజు పరిపాలిస్తున్నాడు. సాధువు తన వ్రతం చెప్పుకుంటా మర్చిపోయినాడని చూసి సత్యనారాయణ స్వామి చూపించినవాడై అతన్ని చూపించినవాడు వీడికి దారికమైన కఠిన దుఃఖములు తొలుగులుగా కని చూపించినాడు. అంతేకాకుండా ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారంలో చొరబడినారు. కొంత ధనాన్ని దొంగిలించి ఆ వర్తకులు ఉన్న దగ్గరికి చేరుకున్నాడు. రాజభటులు ఆ దొంగలను పట్టుకోవడానికి అన్ని దిక్కులుగా తమ దగ్గరకు వస్తున్నారని చూసి ఆ దొంగలు ఆ వర్తకులు ఉన్న దగ్గర ఆ ధనాన్ని వదిలిపెట్టి పారిపోయినారు. రాజభటులు ధనం అక్కడ ఉండడం వల్ల చూసి ఈ వర్తకులే దొంగలను నిర్ణయించినారు. వారిని కట్టి బంధించి రాజు దగ్గరకు తీసుకువచ్చినారు. భటులు రాజు మరియు చూసి, ప్రభు, ధనము కూడా దొంగలను కూడా తీసుకుని వచ్చినాము, విచారించి తగిన శిక్ష విధించండి అని అన్నారు. రాజు యముని వారిని విచారింపకనే వీరిని తీసుకొని పోయి కారాగృహణ బంధించండి అని ఆజ్ఞాపించినాడు. వెంటనే వారు కారాగృహంలో బందీ వేసినారు. ఎంత ప్రార్థించినా కూడా వారి మాట కూడా ఎవరు వినలేకపోయినారు. అంతేకాకుండా ఆ మహారాజు ఆ వర్తకుల పడవలో ఉన్న ధనవంతుని కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఇదవ సత్యనారాయణ స్వామి శాపం వల్ల ఆ వర్తకుల యొక్క భార్య కుమార్తె అనేక కష్టాల పాలైనారు. అంతేకాకుండా వారి ఇంటిలో దొంగలు చిరబడి ధనవంతుని కూడా దొంగలించుకుని వెళ్ళిపోయినారు. ఆ వర్తకుల భార్యకు అయిన లీలావతి రోగం వచ్చింది. మనో విచారాలు కూడా అధికమైనాయి. వారికి తినడానికి తినలేక ఇల్లు తిరుగుతూ గుచ్చమెత్తుకొని జీవిస్తున్నారు. అలా అందమైన జరుగుతుండగా ఆమె ఒక రోజున హబల్గా ఉండి ఒక బ్రాహ్మణుడి ఇంటికి వచ్చినది. ఆ దినమున ఆ బ్రాహ్మణుడి ఇంకా శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం జరుగుతున్నది.
కళావతి ఆ వ్రతాన్ని చూసింది. అక్కడనే ఉండి కథ విని వ్రతము చూసి కథ విని స్వామిని ప్రార్థించాలి. ఆ వ్రతము తర్వాత కథ విన్న తర్వాత స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి భోజనం చేసి రాత్రికి ఇంటికి ఆలస్యంగా వచ్చినది. అప్పుడు అమ్మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావు అని తల్లి అడిగినది. అందులకు ఆ కళావతి చెప్పుచున్నది, ఒక బ్రాహ్మణి ఇంట సత్యనారాయణ స్వామి వ్రతము జరగగా వ్రతము పూర్తి ఎవరికి అక్కడనే ఉండి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని వచ్చినాను కనుక ఇంత ఆలస్యం జరిగిందని చెప్పినది. అప్పుడు లీలావతి సంతోషించి తానులో కూడా ఈ వ్రతాన్ని చేస్తానని తన మనస్సును గట్టిగా నిర్ణయించుకున్నది. ఆ వర్తకుల భార్య అయిన లీలావతి బంధువులను బ్రాహ్మణులను పిలుచుకుని వచ్చి కూడి ఉన్నది. దైవభక్తితో శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేసినది. ప్రభు, మా అపరాధాన్ని క్షమించండి, నా భర్త అల్లుడు సుఖముగా ఇంటికి వచ్చే విధంగా అనుగ్రహింపమని అనేక విధాలుగా ప్రార్థించినది. అప్పుడు లీలావతి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేయడం వలన స్వామి సంతోషపడి ఆ రాత్రికి రాజుగారికి కలలో కనిపించి, కారాగృహమున అన్యాయముగా బందీ ఉంచిన వారిని విడిచిపెట్టుము, లేవంటే నీవు శరణాశనమవుతావు, వారి పడవలో తీసుకున్న ధనవంతయు వారికి విచ్చివేయము అని చెప్పి అక్కడనే మాయమైపోయినాడు. అంతటా రాజు సభ చేయించి తనకు వచ్చిన కళ సభలోని వారందరికి చేసి తెలిపి వారి సలహా తీసుకొని ఆ వైశ్యులను బంధ విముక్తులను చేసి ఇక్కడికి తీసుకుని రండి అని బడులకు ఆజ్ఞాపించినాడు. వెంటనే వారు చెర నుండి బయటకు తీసుకుని వచ్చినారు. వైశ్యులు రాజుకు నమస్కరించి రాజు తనకు ఇంకా పెద్ద శిక్ష విధిస్తారు అని భయభ్రాంతులై ఉన్నారు. అప్పుడు రాజు ఈ విధంగా చెప్పుచున్నాడు, ఓ ఈ వర్తకులారా, మీరు దైవ ప్రాతికూలం చేసినారు కాబట్టి మీకు ఇట్టి కష్టాలు వచ్చినాయి. ఇక మీకు భయం లేదు, మిమ్మల్ని విడిచిపెట్టుచున్నాను, సుఖముగా ఇంటికి చేరవచ్చును అని చెప్పినాడు. వారి పడవలో దోచుకున్న ధనము కంటే రెట్టింపు ధనమును ఇచ్చి వారికి నూతన వస్త్రాలు ఇచ్చి సంతోషముగా ఇంటికి పంపించినాడు. ఇది స్కాంది పురాణ రేవాఖండ శ్రీ సత్యనారాయణ స్వామి తృతీయోధ్యాయ కథ సమాప్త. జై బోలో సత్యనారాయణ స్వామికి జై. కలియుగ దేవునికి జై. ఈశ్వరునికి జై.